ఇప్పుడు అబ్జెక్షన్ చేసిన నా ఇంటికన్నా డౌన్ అవుతుంది. ఇప్పుడు ఏడైతే డౌన్ చెప్పండి మీరు ఎవరో కుట్రో చెప్పండి. అట్లా కాదు. ఎందుకు చేసుకోరంటే ఇక్కడ ఉన్నట్టు నైతికంగా ఇక్కడ వచ్చి కొంచెం డౌన్ ఫాల్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటాం అంతే. ఇక్కడ అందుకే ఎవరు అడ్డం ఏంటంటే ఎవరికి చేసే పనులు కాదు, అందరి కోసం చేసే పనులు కాబట్టి అట్లా దానికి అనుగుణంగా డిజైన్ చేస్తారు తప్ప ఒక మనిషి చెప్తే. ఎందుకంటే ఇంకోటి కూడా దృష్టిలో పెట్టుకోండి, ఏంటంటే ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు వస్తలేడని ఇది మొత్తం కలిపి ఒకరికే పెట్టినాం. ఈ బిట్లు పెడితే వస్తలేరు, ఇబ్బంది అవుతుంది, బిట్ల ప్రాబ్లం అవుతుంది, ఎవడు మళ్ళీ సహకరించడం. వాటర్ అయితే పోవాలి, క్రిస్టియన్ కాలనీ నుండి ఈ వాటర్ వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతున్నటువంటి ముంపు ప్రాంతాన్ని కాపాడడానికి 2,90,00,000తోని 1,200 mm డయా పైపు వేయడం జరిగింది. దానిపైన ఈరోజు ఏదైతే మొత్తం డిస్మెంటల్ చేసి కాలనీల తోమి ఆ పైప్ లైన్ వేయడము, దాన్ని క్రిస్టియన్ కాలనీ నుండి హెచ్పి పెట్రోల్ బంక్ మెయిన్ రోడ్ అనురాధ కాలనీ వరకు ఒక సీసీ రోడ్డు, బ్రహ్మాండమైన సీసీ రోడ్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా శాంక్షన్ చేయించి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈరోజు వాళ్ళ కాంట్రాక్టర్ ఇక్కడికి వస్తే ఈ కాలనీ అందరినీ కూడా పిలిచి రేపు పొద్దున భవిష్యత్తులో మళ్ళీ ఏ విధమైనటువంటి మార్పులు జరగవద్దు. ఎందుకంటే ఒకసారి సీసీ రోడ్ వేస్తే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటుంది కాబట్టి అందరితో ఆలోచన చేసి అన్ని కాలనీ అధ్యక్షులను పిలిచి వాళ్ళతోనే ఆలోచన చేసి వాళ్ళు అనుకూలంగా వాళ్ళ కాలనీలో నీళ్లు కాలనీ మునిగిపోకుండా ఏ విధంగా అయితే చేస్తామో అధికారులను కాంట్రాక్టర్లను ఈరోజు కాలనీ అసోసియేషన్ పిలిచి మీటింగ్ పెట్టి ఈ ప్రయత్నం చేసి జూన్ ఎండింగ్ అంతా ఈ రోడ్డు కూడా ప్రజలకు అందుబాటులో తెస్తామని కూడా మాట ఇవ్వడం జరుగుతుంది.